ఎవరైనా కృష్ణప్రియ ప్రార్థనా శ్లోకం అమ్మా. మాస్టర్ గారు, నేను వెళ్తున్నాను, ఒక్క నిమిషంలో కృష్ణప్రియ జాయిన్ అవుతుందండి. పర్లేదండి. ఈలోపు ఇంకెవరైనా ప్రార్థనా శ్లోకం చెప్పేయండి. వాస్తవాన్ని చెప్తాను. అలాగే. నిఖిలాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతార్యతను జాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే అనన్యశేష శరణం ప్రపద్యే సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వాసుదేవుడు. వాస్తవ మొన్నటి పద్యం మళ్ళీ అందుకుందాం. ఆ రోజు అర్థం టూకీగా చెప్పాం కదా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడి నుంచి ఇది స్వామి యొక్క పాదస్తుతి అనుకోవచ్చు. ఒక వరుస పెట్టి ఒక 3-4 పద్యాలు స్వామి పాదాల మహాత్మ్యాన్ని, ఆ పాదాల వైభవాన్ని వర్ణిస్తూ సాగుతాయి. ఈ పద్యం జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి. స్వామిత్వ సున్నాలండి, స్వామిత్వ ఏ సున్నా ఉండకూడదు. చిహ్నంబులై బలిమస్తంబున. ఇక్కడ కూడా తార్క్షుహస్తముల సర్పస్వామియౌ శేషునౌ తలలన్ కాళియు శీర్ష పంక్తుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకల్దేర్చెడు నీదు దివ్య పదముల్ బ్రోచున్ మమున్ శ్రీపతి. ఆ పాదాలు కోమలంగా ఉంటాయి. జలజాతంబుల కంటే కోమలములై. జలజాతం అంటే పద్మం, దానికన్నా కోమలంగా చాలా మృదువుగా ఉంటాయి. స్వామిత్వ చిహ్నంబులై, అవి నీ ఈశ్వరత్వానికి గుర్తుగా ఉంటాయి. ఈశ్వరత్వానికి గుర్తేంటి అని అంటే పాదాల్లో ఈ ధ్వజ వజ్రాంకుశాది గుర్తులన్నీ ఉంటాయట. అది మొత్తం సృష్టి అంతా కూడా స్వామికున్న అధికారానికి సింబాలిక్. తరువాత బలిమస్తంబున, అవే బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాయి. తార్క్షుహస్తముల, గరుత్మంతుడి చేతులను అలంకరించాయి. సర్పస్వామియౌ శేషునౌ తలలన్, అనంతుడైనటువంటి ఆదిశేషుడి పడగల మీద ఇవి మణులుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. కాళీయు శీర్ష పంక్తుల, కృష్ణావతారంలోని కాళీయుడు, ఆ కాళీయుని శిరస్సులపై ఇవి నాట్యం చేశాయి. ఇవి ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై అన్నారు. ప్రసాదం అంటే ఇక్కడ అనుగ్రహం అనుకుంటే, అనుగ్రహాన్ని ఇచ్చేదానికి ఇవి గుర్తుగా ఉంటాయి. అలాంటి నీదు దివ్య పదములు పులకల్దేర్చడు అన్నారు కదా. ఎప్పుడూ కూడాను మాకు ఒక అనుభూతిని అందిస్తూ ఉంటాయి.
అలాంటి పాదాల జంట బ్రోసున్మమున్ శ్రీపతి మమ్మల్ని రక్షించుగాక అన్నది ఈ పద్యం. ఒక్క నిమిషం అండి. ఈ జూమ్ కూడా అప్డేట్ అయ్యింది, డిఫరెంట్ వర్షన్ వస్తుంది. ఓకే, ఎవరైనా సరే చిన్నపిల్లలు ఎవరున్నారు అందరికన్నా? కృష్ణప్రియ వచ్చిందా? వాస్తవ మాస్టర్ గారు వస్తావా? చెప్పనన్నా, నేను చెప్పకుండా చెప్పేస్తావా? చెప్తాను మాస్టర్ గారు. ఉమ్. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున తార్క్ష్యు హస్తముల ఉమ్. సర్పస్వామియౌ శేషునౌ తలలంకాళియ శీర్ష పంక్తుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకల్ కూర్చెడు నీదు దివ్య పదముల్ ప్రోచున్నను శ్రీపతి. ఉమ్. తర్వాత కృష్ణమూర్తి గారు. వాసుదేవుండి. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున దార్క్షు హస్తముల సర్పస్వామియౌ శేషునౌ తలలంగాలియు శీర్ష పంక్తులం ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకల్ కూర్చెడు నేదు దివ్య పదముల్ ప్రోచున్నను శ్రీపతి. గుణనిధి. వాసుదేవ మాస్టర్ గారు. వస్తావునన్నా. జలజాతంబులు కంటే కోమలమలై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబు తార్ష్యు హస్తముల సర్పస్వామియౌ శేషునౌ దళలంగాలియ శీర్ష పంక్తుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకల్ గూర్చెడు నీదు దివ్య పదముల్ ప్రోచున్నను శ్రీపతి. ఒకసారి చెప్పు. జలజాతంబుల కంటే కోమలములై. జలజాతంబుల కంటే కోమలములై. పాయింట్ ఏంటంటే జలజాతంబుల పాస్ కంటే కోమలములై, ఇది బాలేదు. జలజాతంబుల కంటే కోమలములై. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై. స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున తార్క్షుహస్తముల సర్పస్వామియౌ శేషునౌ తలలన్. సర్పస్వామియౌ శేషునౌ తలలన్ కాళియు శీర్ష పంక్తుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై. పులకల్ గూర్చెడు నీదు దివ్య పదముల్ బ్రోచున్ మమున్ శ్రీపతి. నీదు దివ్య పదముల్ బ్రోచున్నను శ్రీపతి. ఇక్కడ 4వ లైన్ చూడండి. ఒక పాత ప్రింట్ లో పులకల్ తేర్చెడు అని ఉంది,
లేదా కొన్ని ప్రింట్స్ లో పులకల్ గూర్చెడు అని ఉన్నది. ఏదైనా అర్థమేమీ చెడదు, ఛందోభంగము కాదు. బ్రోచున్ ననున్ శ్రీపతి అంటున్నారు. మీ దగ్గర ఉన్న దానిలో అలాగా ఉందా? అవును మాస్టర్ గారు. ఆహా. బ్రో ఉంది మాస్టర్ గారు. బ్రో కాదు నాన్న, మమున్ 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 మమున్నా ననున్నా. ననున్ మాస్టర్ గారు. ఎప్పటిది ఇది బుక్? అంటే కవర్ పేజ్ వాట్సాప్ లో పెట్టండి. చాలా సందర్భాల్లో మాస్టర్ గారు ప్లూరలే వాడుతూ వచ్చారు. మమ్మల్ని రక్షించు అని, నన్ను రక్షించు అని కాకుండా. సో ఇక్కడ మమున్ అన్నదే సరైన పాఠం అనుకుంటున్నాను నేను. నన్నున్నైనా సరే. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున తాక్షుహస్తముల సర్పస్వామియౌ శేషునౌ తలలన్ కాళియు శీర్ష పంక్తుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకల్ గూర్చెడు నీదు దివ్య పదముల్ బ్రోచున్ మమున్ శ్రీపతి. నెక్స్ట్ పద్యానికి వెళ్ళిపోదాం. కిరణ్య, వాసుదేవ గురువు గారు. ఏ పాదాబ్జరజంబు ఏ పాదాబ్జరజంబు వేదతతియౌ వేదతతియౌన్ ఏ పాద పద్మంబులందు ఏ పై చిందిన తేనె జన్హుసుతయౌ ఏ పాద పద్మంబులన్ దేని ఏ పాద ఏ పాద పద్మంబులం ఏదిపై ఏ పాద పద్మంబులందు ఏ పై చిందిన తేనె జన్హుసుతయౌ ఏ పాద పద్మంబులందు ఏ పై చిందిన తేనె జన్హుసుతియౌన్ సుతయౌ సుతి కాదు, సుతయౌన్ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానములు ఏ పాదముని ముక్తికిన్ సోపానములు భక్త కోటికవే భక్త కోటికవే నీ సొంపురు పాదాబ్జముల్ నీ సొంపరు పాదాబ్జముల్ మా పాలంగలవు మా పాలం గలవు ఇంక నెట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. ఇంక నెట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. ఇంక నెట్టి భయముల్ మాకేటికి ఓ శ్రీపతి. ఇంక నెట్టి భయముల్ మాకేటికి ఓ శ్రీపతి. విడతీశాను ఇప్పుడు. స్థూలంగా అర్థమైపోయింది అనుకుంటాను. పాదాబ్జము అని అంటే పాదకమలం, రజము అని అంటే ధూళి దుమ్ము. వేద తతియం ఏ పాదాబ్జ రజంబు వేద తతియం, ఎవరి పాదాలకి అంటుకున్నటువంటి ధూళియే
మొత్తం అనంతమైనటువంటి వేదాలైనాయో, ఏ పాద పద్మంబులందు ఏపై చిందిన తేనె జన్హుసుతయోన్, ఎవరి పాద పద్మాల మీద అయితే పడినటువంటి తేనె, అంటే అక్కడ తేనె అని ఎందుకు అన్నారో మరి, పాదపద్మం కదా పోలిక చెప్పింది, పాదాన్ని పద్మంతో పోల్చారు కదా, పద్మం నుంచి ఆ కేసరాల నుంచి మకరందం వస్తుంది కదా, అందుకని తేనె అన్నారు అనుకుంటాను. ఆ మకరందం జన్హుసుతయౌ, జన్హుసుత ఎవరు? గంగా నది అయ్యింది. ఒకప్పుడు ఈ జన్హు మహర్షి మొత్తం గంగనంతా కూడాను అలాగా పుక్కిట పట్టేశారట. ఊరికే ఆ హోమ వాటికలనన్నిటినీ ముంచేస్తూ ఉంటే భగీరథుడు దింపుకొచ్చేటప్పుడు అన్నమాట. మళ్ళీ అందరూ ప్రార్థిస్తే చెవిలోంచి వదిలిపెట్టాట ఆయన. అందుకని ఎవరన్నా పెద్దవాళ్ళు ఆవలించేటప్పుడు చూడండి, ఇలా ఆవలించి గబుక్కున చెయ్యి ఇలా కుడి చెవిని 2 సార్లు అలా తట్టుకుంటూ ఉంటారు. చెవిని తాకకపోయినా ఇలా ఇలా అంటుంటారు. ఎప్పుడన్నా చూడండి. ఈ కుడి చెవిలో గంగ ఉంటుంది అని ప్రతీతి. ఎవరి పాదపద్మాల నుండి వచ్చినటువంటి ఆ మకరందము గంగా నది అయ్యిందో, ఏ పాదముల్ ముక్తికిన్ సోపానములు, ఏ పాదాలైతే ముక్తికి మోక్ష మార్గానికి మెట్లుగా ఉన్నాయో అవి నీ సొంపురు పాదాబ్జముల్, అవి నీవేనయ్యా, అందమైనటువంటి పాదపద్మాలు. భక్త కోటికి అవి ఉన్నాయి. మా పాలన్ కలవు, అలాంటి పాదాలు మా పాలిటికి ఉన్నాయి వెనకాల సపోర్టుగా. ఇంకన్ ఎట్టి భయములు, ఇంకా ఎలాంటి భయాలైనా మాకేటికి, మాకెందుకు ఓ శ్రీపతి, ఓ వెంకటేశ్వర స్వామి, నీ పాదాలు మాకు ఉన్నాయ్యా. దాని నుండి వచ్చిన దుమ్మే వేదం అయ్యింది, దాని నుంచి వచ్చిన చెమట అనుకోండి అది గంగానది అయ్యింది. ఆ పాదాలే పట్టుకుంటే కదా మేము మోక్ష మార్గంలో మెట్లెక్కి వచ్చేస్తాం. అలాంటివి మాకున్నాయి, ఇంకా మాకేం భయం. ఇది పద్యం. గుణ మాస్టర్ గారు ఏ పాదాబ్జరజంబు వేదతతియో, ఏ పాదాబ్జరజంబు వేదతతియౌ, ఈ తతియౌన్ అని మెల్లగా అనేసాయి అన్నకారం. తతియౌ, ఏ పాద పద్మంబులందేపై చిందిన తేనె జన్హుసుతయో, ఏ పాద పద్మంబులం దేపై చిందిన తేన జహ్ను సుతియౌ, సుతయో సుత, సుతయౌ, ఏ పాదముల్ ముక్తికిన్ సోపానములు, ఏ పాదముల్ ముక్తికిన్ సోపానములు, భక్త కోటికవే భక్త కోటికవే, ఈ సొంపొరు పాదాబ్జముల్, ఈ సొంపారు పాదాబ్జముల్, పారు కాదు సొంపొరు. అలాగే ఆ, ఈ ఈ సొంపొరు పాదాబ్జముల్ మా పాలంగలవు, మా పాలం గలవు, ఇంక నెట్టి భయముల్, ఇంక నెట్టి భయముల్, మాకేటికో శ్రీపతి. మాకేటికో శ్రీపతి. ఏ పాదాబ్జరజంబు వేదతతియో, ఏ పాద పద్మంబులందేపై చిందిన తేనె జన్హుసుతయో, ఏ పాదముల్ ముక్తికిన్ సోపానములు, భక్త కోటికవే నీ సొంపురు పాదాబ్జముల్, మా పాలంగలవు
ఇంక నెట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. హ్మ్. ఏ పాదాబ్జరజంబు వేదతతియౌ ఏ పాద పద్మంబులం దేపై చిందిన తేన జహ్ను సుతయౌ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానములు భక్త కోటికివెన్ ఏ ఈ సొంపొరు పాదాబ్జముల్ మా పాలం గలవు ఇంక నెట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. 3వ లైన్లో ముక్తికిన్ సోపానములు భక్త కోటికవే, అక్కడ నకారం పొలు లేదు, నీ పాదాలు అంటున్నారు. కవెన్ ఈ సొంపరు కాదు. రైటా? అలాగే మాస్టర్. ఖ్యాతి ఉందా? లేదు గురువు గారు. నువ్వు ఒకసారి చెప్పాయమ్మా. ఏ పాదాబ్జరజంబు వేదతతియౌ ఏ పాద పద్మంబులందుపై ఏ పాద పద్మంబులందేపై చింతిన తేనె జన్ను సుతియౌ ఏ పాదము ముక్తికి సోపానము భక్త కోటికవే నీ సొంపరు పాదాబ్జముల్ మా పాలంగలవు ఇంక నెట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. కృష్ణప్రియ. మాస్టర్. ఏ పాదాబ్జరజంబు వేదతతియౌ ఏ పాద పద్మంబులం దేపై చిందిన తేన జన్ను సుతయౌ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానములు భక్త కోటికవే నీ సొంపొరు పాదాబ్జముల్ మా పాలం గలవో ఇంక నెట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. 2వ లైన్లో చిందిన తేనె అటే లాగేసుకో, తేనె తర్వాత పాజ్ తీసుకో, బెటర్ గా ఉంటుంది. అలాగే. నువ్వే లైన్లో ఉండు. నెక్స్ట్ పద్యం. ఏది ప్రహ్లాద విభీషణాది దితిజుల్ హృదయంబుగా గొల్చిరి ఎయ్యది రుక్మాంగద భీష్మ పార్థ విభులత్యంతంబు నర్చించిరి ఎయ్యది దేవర్షి వశిష్ఠ సుఖ దాల్భ్య వ్యాసులున్ శౌనకుల్ మదిలో నిల్పిరి పాదయుగ్మమదియే మమ్మేలు నో శ్రీపతి. ఈ పాదాలని ఎవరెవరు పట్టుకున్నారో ఒక పెద్ద లిస్ట్ ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళ కథలో స్వామి యొక్క ఒక్కొక్క వైభవం ప్రకటింపబడుతోంది. అది మీరు తర్వాత విడిగా చదవాల్సిందే. ఆ పాదాలు ప్రహ్లాదుణ్ణి విభీషణుణ్ణి కాపాడాయి. వీళ్ళెవరు? రాక్షసుల క్లాస్, దితిజుల్. అంటే రాక్షసులు కూడా హృదయంబుగా గొల్చిరి అంటున్నారు మాస్టర్ గారు. ఓ ఎంత మనసారా హృదయమారా ఆనందంగా ఆ పాదాలని పూజించారో వాళ్ళు. ఎయ్యది రుక్మాంగద భీష్మ పార్థ విభులు అత్యంతంబు నర్చించిరి. ఇదొక క్లాస్. రుక్మాంగదుడు, భీష్ముడు, పార్థుడు అంటే అర్జునుడు, ఇలాంటి రాజకులోత్తములంతా కూడాను అత్యంతంబు నర్చించిరి. ఎంత బాగా పూజ చేసుకున్నారు ఆ పాదాలకి. వాళ్ళని అలా ఉంచితే దేవర్షి అంటే నారదుడు, వశిష్ఠుడు, ఇది రఘువంశానికి పురోహితుడైన వశిష్ఠుడు, భాగవతం ఇచ్చిన శుకుడు, దాల్భ్యుడు, వ్యాసులు,
శౌనకుడు, వీళ్ళందరూ అంటే ఇలాంటి మహర్షులంతా కూడా తమ మనస్సుల్లో నిలుపుకున్నారో ఆ పాదయుగ్మము, ఆ పాదాల జంట, అదే మమ్ము ఏలును ఓ శ్రీపతి, మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. ఇంకా ఎక్స్టెండ్ చేయకుండా పద్యం చదువుకోవడానికి వెళ్ళిపోదాం. కృష్ణప్రియ. యది ప్రహ్లాద విభీషణాది దితిజుల్ హృద్యంబుగా గొల్చిరి. యది ప్రహ్లాద విభీషణాది దితిజుల్ హృద్యంబుగా గొల్చిరి. యది రుక్మాంగద భీష్మ పార్థ విభులత్యంతంబునర్చించిరి. యది రుక్మాంగద భీష్మ పార్థ విభులత్యంతంబునర్చించిరి. యది దేవర్షి వశిష్ఠ సుఖదాల్భ్యౌ వ్యాసులున్ శౌనకుల్ మదిలో నిల్పిరి. యది దేవర్షి వశిష్ఠ భీష్మ సుఖదాల్భ్య వ్యాసులున్ సౌనకుల్ మదిలో నిల్పిరి. పాదయుగ్మమదియే మమ్మేలునో శ్రీపతి. పాదయుగ్మమదియే మమ్మేలునో శ్రీపతి. గుణ యది ప్రహ్లాద విభీషణాది విభీషణాది దితిజుల్ హృద్యంబుగా గొల్చిరి. యది రుక్మాంగద భీష్మ పార్థ విభులత్యంతంబు నర్చించిరి. యది దేవర్షి వశిష్ఠ భీష్మ సుఖదాల్భ్య వ్యాసులున్ సౌనకుల్ మదిలో నిల్పిరి. పాదయుగ్మమదియే మమ్మేలునో శ్రీపతి. మూడో లైన్లో భీష్ముడు లేడు కదా, మళ్ళీ వచ్చినట్లుంది. బుక్కులో ఉంది మాస్టర్. హ్మ్? భీష్మ ఉంది మాస్టర్. గురుగారు భీష్మ ఉంది. లేదండి. మూడో లైన్లో అండి. యది భీష్మ ఉన్నది మాస్టర్ మా ఉన్న పుస్తకంలో. భీష్మ ఉంది మాస్టర్ గారు. ఒకసారి స్నాప్ తీసి పెడతారా? ఒక్క నిమిషం ఛందస్సు చూస్తాను ఉండండి. దేవర్షి తర్వాత వశిష్ఠ తర్వాత భీష్మ శుకదాల్భ్య. ఒక్క నిమిషం. వశిష్ఠ తర్వాత భీష్మ ఉందా? అవును మాస్టర్. భీష్మ ఉన్న అక్కడ చందోభంగం అవుతోంది. నేను ఇది ఒక్కసారి వెరిఫై చేస్తానండి. వెరీ ఓల్డ్ ప్రింట్ ఒకటి చూసి మళ్ళీ వెరిఫై చేస్తాను. మా దగ్గర ఉన్న దాంట్లో 2013 భీష్మ అన్నది లేదండి. సాగర్ గారు, మా దగ్గర ఉన్న దాంట్లో భీష్మ అన్నది లేదు. విశిష్ట సుఖదాల్భ్య వశిష్ట సుఖదాల్భ్య వ్యాసులన్ సౌనకుల్ అని ఉంది మాస్టర్. అదే అంతే ఉండాలి. ఇక్కడ భీష్మ వస్తే మొత్తం ఛందస్సు పోతోంది. భీష్ముడు ఆల్రెడీ పైన వచ్చేసేది రెండో లైన్ లో ఉంది. అంటే ఎంపరర్స్ కింగ్స్ వాళ్ళ క్లాస్ లో వేశారు ఆయన్ని. వీళ్ళంతా మహర్షులు కదా. సరే, మళ్ళీ ఒకసారి చూస్తాను, చూసి మళ్ళీ మెసేజ్ పెడతాను, లేదా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ప్రస్తుతానికి
దేవర్షి వశిష్ఠ సుఖదాల్భ్య వ్యాసులను ఈ పాఠమే తీసుకుందాం. ఓకేనా, గుర్తుంటుందా? సరే మాస్టర్. అలాగే మాస్టర్. తర్వాత కిరణ్య నువ్వు ఒకసారి చదువమ్మా. యది ప్రహ్లాద విభీషణాదిదితిజుల్ హృద్యంబుగా గొల్చిరి యయ్యది రుక్మాంగద భీష్మ పార్థ విభులత్యంతంబుగా అత్యంతంబునర్చించిరి యయ్యది దేవర్షి వశిష్ఠ సుఖదాల్భ్య వ్యాసులన్ సౌనకుల్ మదిలో నిల్పిరి పాదయుగ్మమదియే మమ్మేయునో శ్రీపతి. వ్యాసులన్ కాదు, వ్యాసులున్ను కదా. అవును గురుగారు. తర్వాత పద్యానికి వెళ్ళిపోదాం. ఓకే, ఇది ఇక్కడ మళ్ళీ రిపీట్ అయిందా? ఈ రెండు రిపీట్ అయినాయి. ఇది చూడండి తరువాతది. ఒక్క నిమిషం అండి, నేను పున్నయ్య మాస్టర్ గారి బుక్ చూస్తున్నాను. సరే, అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం, నేను మళ్ళీ చెప్తానులేండి. తరువాతి పద్యం. నీ పాదంబుల ముద్రలన్ తవిలి నే నీరంధ్ర మార్గాటవిన్ సోపానమ్ముల దాకా వచ్చి తిని దాసున్ వెంట కొంపొమ్ము నీ ప్రాపుంగల్గిన సత్య రమ్య రుచి సాంద్ర క్షీరవారాసి వీచీపారమ్యము తెల్లదీవి కడకున్ చేర్పింపగా శ్రీపతి. ఆ పాదముద్రలు నాకు దొరికాయి, తవిలి వాటిని పట్టుకుని నేను ఇక్కడ మార్గాటవి అన్నారు కదా, అటవీ మార్గం అనుకుందాం. నీరంధ్రము అన్నారు అంటే బాగా దట్టంగా ఉన్నటువంటిది అన్న భావం. అదేదో చీమలు దూరని చిట్టడి వల్ల చెప్తారే అట్లాగా అన్నమాట. ఏదో ఈ మార్గంలో ఎక్కడి దాకా వచ్చానంటే మెట్ల దాకా వచ్చాను, ఇంకక్కడి నుంచి నాకు తెలియటం లేదు. దాసున్ వెంట గుంపొమ్ము, నేను నీ దాసుడిని కదా, నీ సేవకుని కదా, నన్ను వెంట తీసుకెళ్ళిపో. ఎక్కడికి అంటే తెల్లదీవి కడకును చేర్పింపగా శ్రీపతి. తెల్లదీవి అంటే మనం శ్వేతద్వీపం అని చెప్తుంటామే, దానికి సమానార్థకంగా తెల్లదీవి అని వేశారు మాస్టర్ గారు. నీ ప్రాపుంగల్ కలిగిన సత్య రమ్య రుచి సాంద్ర క్షీరవారాసి వీచీపారమ్యము తెల్లదీవి. అంటే ఆ తెల్లదీవి ఎలాంటిది అని అంటే ఆయన నీ ప్రాపుంగల్గిన సత్య రమ్య రుచి సాంద్ర క్షీరవారాసి వీచీపారమ్యము అని ఇంత పెద్ద సమాసం వేశారు. ఒక్క నిమిషం, అది క్లోజ్ అయిపోయింది శ్రీపతి. ఆ శ్వేతద్వీపం ఎలాంటిది అని అంటే అది నీ స్థానం, నీ ప్రాపు కలిగినది, నీ అండ కలిగినది. ఇంకా సత్యరమ్య రుచి సాంద్ర క్షీరవారాసి, పాల సముద్రానికి దగ్గరలో ఉంది. కొని పాల సముద్రంలోనే ఉన్నది శ్వేతద్వీపం, ఒక అడ్రస్. దాని మీదకి ఏంటి, పాల సముద్రంలో అలలు వస్తూ ఉంటే ఆ అలల మీద తుంపర్లన్నీ కూడా ఈ శ్వేతద్వీపం వైపుకి అలాగా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి శ్వేతద్వీపానికి అంటే నీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపో స్వామి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గుణ ఏది ప్రహ్లాద విభీషణాది దితిజుల్ కాదు కాదు కదా. నీ పాదంబుల ముద్రలంతవిలి, నీ పాదంబుల ముద్రలందవిలి నే నిరంధ్ర మార్గాటవిన్ సోపానముల దాక వచ్చి తిని.
నేనీరంధ్ర మార్గాటవిన్ సోపానం మూలదాక చేరితి. అదొకటి ఉందిలే. నీ ప్రాపుంగల్గిన సత్యరమ్య రుచి సాంద్ర క్షీరవారాసి వీచి పారమ్యము తెల్లదీవి కడకున్ చేర్పింపగా శ్రీపతి. నీ ప్రాపుం గల్గిన సత్య రమ్య రుచి సాంద్ర క్షీరవారాసి వీచి పారమ్యము తెల్లదీవి కడకుంజేర్పింపగా శ్రీపతి. కృష్ణప్రియ మహర్షి గారు అక్కడ డాన్స్ క్లాస్ కి ఇప్పుడే వెళ్ళింది మహర్షి. కిరణ్య గురువు గారు చెప్పగలవా? చెప్తాను గురుగారు. నీ పాదంబుల ముద్రలందవిలి నే నీరంధ్ర మార్గాటవిన్ సోపానములదాక వచ్చి తిని దాసున్ వెంట గొంపమ్ము నీ ప్రాపుంగల్గిన సత్యరమ్య రుచి సాంద్ర క్షీరవారాసి వీచి పారమ్యము తెల్లదీవి కడకున్ చేర్పింపగా శ్రీపతి. సరే, ఈ 4 పద్యాలు ఒకేసారి ఒకసారి చదువుతాను చూడండి. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున తాక్షుహస్తముల సర్పస్వామియౌ శేషునౌ తలలన్ కాళియు శీర్షపంతుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకల్ దేర్చెడు నీదు దివ్య పదముల్ బ్రోచున్ మమున్ శ్రీపతి. ఏ పాదాబ్జరజంబు వేదతతియో ఏ పాద పద్మంబులందేపై చిందిన తేనె జన్హుసుతయౌ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానములు భక్త కోటికవే నీ సొంపురు పాదాబ్జముల్ మా పాలంగలవు ఇంక నెట్టి భయముల్ మాకేటి కో శ్రీపతి. యది ప్రహ్లాద విభీషణాది దితిజుల్ హృద్యంబుగా గొల్చిరి ఎయ్యది రుక్మాంగద భీష్మ పార్థ విభులత్యంతంబునర్చించిరి ఎయ్యది దేవర్షి వశిష్ఠ భీష్మ సుఖదాల్భ్యం వ్యాసులున్ శౌనకుల్ మదిలో నిల్పిరి పాదయుగ్మమదియే మమ్మేలునో శ్రీపతి. నీ పాదంబుల ముద్రలందవిలి నే నిరంధ్ర మార్గాటవిన్ సోపానములదాక వచ్చి తిని దాసున్ వెంట గుంపుమ్ము నీ ప్రాపుంగల్గిన సత్యరమ్య రుచి సాంద్ర క్షీరవారాసి వీచి పారమ్యము తెల్లదీవి కడకున్ చేర్పింపగా శ్రీపతి. ఈ 5 పద్యాలు ఒకేసారి ఒక్కళ్ళు ఎవరైనా చెప్తారా?
మధుసూదన్ రావు గారు. వాస్తవాన్ని వస్తేవా? నేను విద్యాసాగర్. చెప్పండి. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున తాక్షు హస్తముల సర్పస్వామియో శేషునౌ దళలంగాళియు దళలం కాళియు శీర్ష పంక్తుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పొలకల్ కూర్చెడు నీదు దివ్య పదమున్ బ్రోచున్ రమున్ శ్రీపతి. నీ ఏ పాదాబ్జరజంబు వేద తతియో నే పాద పద్మంబులన్ అందే నీ పాద పద్మంబులందేపై చిందిన తేనె జహ్ను సుతయో నే పాదమున్ ముక్తికిన్ సోపానములు భక్త కోటికి నీ సొంపరు పాదాబ్జములు మా పాలంగలవు ఇంకనెట్టి భయములు మాకేటికో శ్రీపతి. ఏది ప్రహ్లాద విభీషణాది దితిజుల్ నృత్యంబుగా గొల్చిరే అయ్యది రుక్మాంగద భీష్మ పార్థ విపులత్వంతంబుల పార్థ విపులత్యంబుల పార్థ అత్యంతంబుల అర్చించిరి అయ్యది దేవర్షి వశిష్ఠ సుఖధావ్య వ్యాసులు సౌనకులు అదిలో నిలిపిరి నీ పాదయుగ్మమదియే మమ్మేలునో శ్రీపతి. నీ పాదంబుల ముద్రలంది దవిది నేనీరంధ్ర మార్గాటవిన్ సోపానముల దాకా వచ్చి తిని దాసుల వెంట వంపుము నీ ప్రాపుంగలిగిన సత్యరమ్య రుచి సాంద్ర క్షీరవారాసి వీచి పారమ్యము తెల్లదేవి కడకును చేర్పింపగా శ్రీపతి. వాసుదేవ నన్ను చదవమంటారా? జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున దాక్షుహస్తముల సర్పస్వామియౌ శేషునౌ దళలన్ కాళియు శీర్ష పంక్తులన్ ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకల్ గూర్చెడు నీదు దివ్య పదముల్ ప్రోచున్ననున్ శ్రీపతి. ఏ పాదాబ్జరజంబు వేద తతియౌ ఏ పాద పద్మంబులందు ఏపై చిందిన తేనె జన్హు సుతయౌ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానమ్ములు భక్త కోటికవె నీ సొంపురు పాదాబ్జముల్ మా పాలంగల వింకనెట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. ఎది ప్రహ్లాద విభీషణాది దితిజుల్ హృదయంబుగా గుల్చిరి ఎయ్యది రుక్మాంగద భీష్మ పార్థ విపులత్యంతంబు నర్చించిరి ఎయ్యది దేవర్షి వశిష్ఠ భీష్మ శుకతాల్ప్య వ్యాసులున్ శౌనకుల్ మదిలో నిల్పిరి పాదయుగ్మమదియే మమ్మేలునో శ్రీపతి. నీ పాదంబుల ముద్రలందవిలి నీ రంధ్ర మార్గాటవిన్ సోపానమ్ముల దాక చేరితిని దాసున్ వెంట గుంపొమ్ము నీ ప్రాపంగల్గిన సత్యరమ్య రుచి సాంద్ర క్షీరా వారాసిని చీపారమ్యము స్వరాసి వీచిపారమ్యము తెల్లదేవి కడకున్ చేర్పింపగా శ్రీపతి. వాసుదేవ్. ఒకసారి కరెక్షన్స్ ఫైనల్ చేసుకుందాం. ఆ మొదటి ప్రింట్ లో ఈ పద్యం ఏది ప్రహ్లాద విభీషణాది ఈ పద్యంలో వశిష్ఠ తర్వాత భీష్మ కూడా ఉందండి. అది అలానే ఉంచండి. అదండి ఓకే. తర్వాత ఇంకొకటి ఎక్కడ అనుకున్నాం? 54th పద్యంలో మాస్టర్ గారు. 54
ఏదమ్మా? మమున్ననున్న అవును మాస్టర్ గారు. పెద్ద తేడా రాదు. దానిలోనైనా అంటే పాత ప్రింట్లో మమున్నన్ ఉంది, తర్వాత నన్ వచ్చింది, అంటే ననున్నన్ వచ్చింది. మమున్నన్న పాఠమే తీసుకుందాం. నెక్స్ట్ నీ పాదంబుల ముద్రలను తవిలి. ఇక్కడేమో అంటే ఈ మధ్యలో వీడియో ఆపేసిన టైంలో ఆ బుక్స్ తీసుకున్నానులే. ఇందులో వచ్చి తిని అని ఉన్నది కదా, చేరి తిని అని కూడా ఉన్నది. రెండిటి అర్థం ఒకటే అవుతోంది, ఛందస్సు ఏమీ దెబ్బతినట్లేదు. కాకపోతే సరే మాస్టర్. చేరి తిని అనే తీసుకుందాం. అంటే అది పద్యం నడకకి బాగుంటుంది. ఇక్కడ ఆగిపోదాం, ఇంకా ప్రేయర్కి రెడీ అవుదాం. లక్ష్మీనారాయణ గారు ఒక్కసారి మీరు ఈ పద్యాలన్నీ చదివేస్తారా కాబుక్కున? లేరా? సరే మాస్టర్ నేను చదవనా మాస్టర్? ఒక్క నిమిషం. రేపటి క్లాస్ ఏమో 8:30 నుంచి పెట్టుకుందాం, రాత్రి 8:30 నుంచి. అది ఫిక్స్డ్ అనుకోండి. ఇంకా మిగతా మధ్యలో వచ్చే అనౌన్స్మెంట్ ఎక్స్ట్రాలు. డీల్ ఓకేనా? అలాగే వాసుదేవ. ఇంకే మాస్టర్? అలాగే మాస్టర్ గారు. వసుదండరావు గారు కానీ వాసుదేవండి. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున దార్క్ష్యుహస్తముల సర్పస్వామియౌ శేషునౌ తలలంగాడియ శీర్ష పంక్తుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులకల్దేర్చెడు నీదు దివ్య పదముల్ ప్రోచున్నను మమున్ శ్రీపతి. ఏ పాదాబ్జరజంబు వేదతతియౌ ఏ పాద పద్మంబులందేపై చిందిన తేనె జన్మసుతయౌ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానమ్ములు భక్త కోటిక వెనే సొంపరు పాదాప్యముల్ మా పాలంగలవు ఇంక నెట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. ఇది ప్రహ్లాద విభీషణాదితిజుల్ హృద్యంబుగా గొల్చిరే ఎయ్యది రుక్మాంగద భీష్మ పార్థ విభులత్యంతంబునర్చించిరి ఎయ్యది దేవర్షి వశిష్ఠ భీష్మ సుఖదాల్ప్య వ్యాసులున్ శౌనకుల్ మదిలో నిల్పిరి పాదయుగ్మమదియే మమ్మేలునో శ్రీపతి. నీ పాదంబుల ముద్రలందవిలి నేనీరంధ్ర మార్గాటవిన్ సోపానమ్ముల దాక చేరితిని దాసున్ వెంట గుంపమ్ము నీ ప్రాపం గల్గిన సత్యరమ్య రుచి సాంద్ర క్షీరవారాసి వీచి పారమ్యము ఎల్లదీవి కడకున్ జేపింపగా శ్రీపతి. వాసుదేవ. నిరంధ్ర మార్గాటవి అన్నది పద విభాగం, అదొక్కటి చూసుకోండి. అలాగే వాస్తవ. రేపు రాత్రి 8:30కి కలుద్దాం. వాసుదేవ వాసుదేవ మాస్టర్ గారు. వాస్తవ. వాసుదేవ గురువు గారు. వాసుదేవ మాస్టర్. వాస్తవ.